హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. హక్కల్బెర్రీ ఫిన్ నవల 5వ భాగం. కుక్కల మురుగుడు వినగానే ఇంట్లో వాళ్ళు మేలుకున్నట్టున్నారు. కిటికీ తలుపు చాటున దాక్కుని ఒకరెవరో ప్రశ్నించారు. ఏయ్, ఎవరక్కడా? నేనేనండి. నేనంటే నా పేరు జార్జ్ జాక్సన్. ఏం కావాలి నీకు? ఎందుకొచ్చావిక్కడికి? ఏమీ అక్కర్లేదండి. నా దోవన నేను పోతుంటే మీ కుక్కలు అటకాయిస్తున్నాయండి. ఈ అర్ధరాత్రప్పుడు మా ఇంటి దగ్గరేం చేస్తున్నావు? మీ ఇంటి దగ్గరేమీ చెయ్యలేదండి. ఇందాక ఒక పొగబోటులో ప్రయాణం చేస్తూ నీళ్లల్లో పడిపోయానండి. అలాగా? నిజంగానేనా? పెద్ద దీపం వెలిగించండిరా. వీడెవడో కొత్తవాడొచ్చాడు మన ఇంటికి. నీ పేరేమిటన్నావు? నా పేరు జార్జ్ జాక్సన్ అండి. చిన్న కుర్రాణ్ణి. ఇదిగో, నువ్వు చెప్పేది నిజమే అయితే నువ్వేమీ భయపడనక్కరలేదు. కదలకుండా అక్కడే నించో. అరే బాబ్, టామ్లను లేపండిరా. 2 తుపాకులు కూడా తీసుకురండి. జార్జ్ జాక్సన్, నువ్వొక్కడివేనా? నీతో ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కడేనండి సార్, ఇంకెవరూ లేరు. ఇంతలో ఇంట్లో చాలామంది పురుషుల అలకిడి అయ్యింది. పెద్ద దీపం వెలిగించబడింది. ఇందాకటి ఆయన గొంతుక మళ్ళీ వినిపించింది. ఆ దీపం తలుపు చాటున పెట్టండి బాబ్, టామ్. మీరు తుపాకులతో రెడీగా ఉన్నారా? అంతా రెడీ అని 2 గొంతుకలు సమాధానమిచ్చాయి. సరే జార్జ్ జాక్సన్, నీకు షెపర్డ్సన్ కుటుంబం తెలుసా? తెలియదండి. వాళ్ల పేరు ఎప్పుడూ వినలేదు అని జవాబిచ్చాను. కావచ్చు, కాకపోవచ్చు. సరే, రెడీ. జార్జ్ జాక్సన్, ఒక్కొక్కడిగే ముందుకిరా. నెమ్మదిగా, తొందర వద్దు. నీతో ఎవరన్నా ఉంటే వాణ్ణి పొమ్మను. ఇంకొకడెవడు కనిపించినా వాడి ప్రాణాలు దక్కవు. రా, నెమ్మదిగా. తలుపు మెల్లిగా తీ. కొంచెం తెరు. నీ తలకాయ మాకు కనిపించేటంత మాత్రమే తెరు. ఏం వినిపిస్తుందా? అంతా నిశ్శబ్దం. ఒక్కొక్క అడుగే వేస్తూ మెట్లెక్కాను. కుక్కలు, వాటి యజమానులు అంతా గప్చుప్. ఊపిరి బిగబట్టి నా అడుగుల చప్పుడు వింటున్నారు. 2-3 మెట్లెక్కాను. తలుపు తాళం తీస్తున్న సడి వినబడింది. ఇంకో మెట్టు ఎక్కాను. తలుపు గడియ తీయబడింది. ఆఖరి మెట్టెక్కాను. తలుపుకు అడ్డంగా బిగించబడిన కడ్డీ కూడా తీయబడింది. తలుపు కొద్దిగా తోశాను. ఇంకా కొద్దిగా తోశాను. ఇంకా కొద్దిగా తోశాను. ఇంతలో ఎవరో అన్నారు, చాలు, నీ తల లోపలికి పెట్టు. తల లోపలికి పెట్టాను. తలుపు ప్రక్కన దీపం ఉంది. వాళ్ళు నాకేసి, నేను వాళ్ళకేసి చూసుకున్నాము. వాళ్లల్లో 3 మనుషులు చేతుల్లో తుపాకీలున్నాయి. అన్నీ నాకేసి గురిపెట్టి ఉన్నాయి. ఆ దృశ్యం చూసేసరికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ఆ 3 60 ఏళ్ల వృద్ధుడొక ఆయన ఉన్నాడు. మిగతా 2 30 ఏళ్లు పైబడిన వాళ్ళు. ఇంకా లోపల నెరిసిన జుట్టుగల ఒక నడి వయస్కురాలు. ఆమె వెనక 2 అందమైన యువతులు ఉన్నారు. వృద్ధుడు అన్నాడు, చాలు, ఇక లోపలికి రా. నేను లోపలికి అడుగు పెట్టగానే వృద్ధుడు తలుపుకు తాళం గడియ అడ్డకట్టి అన్నీ జాగ్రత్తగా మళ్ళీ వేసేశాడు. అంతా నన్ను చుట్టుముట్టారు. వృద్ధుడు దీపం ఎత్తి పట్టుకుని నన్ను పరీక్షగా చూశాడు. అబ్బే, ఈ అబ్బాయి షెపర్డ్సన్ వాళ్ళబ్బాయి కాదు అన్నాడు. కాదని అంతా ఒప్పుకున్నారు. నా దగ్గర ఆయుధాలేమైనా ఉన్నాయేమోనని సోదా చేశారు. అప్పటికి గాని వాళ్ళు స్థిమితపడలేదు. నన్ను ఏమీ భయపడవద్దని, నిబ్బరంగా ఉండవచ్చునని హామీ ఇచ్చారు. తరువాత తల నెరసిన ఆవిడ ఇలా అంది, పాపం, ఆ అబ్బాయి బట్టలన్నీ తడిసి ముద్దగా ఉన్నాయి. ఆకలిగా కూడా ఉన్నాడేమో. అవునవును అన్నారు మిగతా వాళ్ళు. ఆవిడ ఒక నీగ్రో ఆడబానిసని పిలిచి, బెట్సీ, నువ్వు వంటింట్లోకి పోయి ఈ అబ్బాయికేమైనా తినటానికి తీసుకురా. 2 యువతుల్లో ఒక అమ్మాయిని పిలిచి, అమ్మాయి, నువ్వు పోయి బక్ను లేపు. అడుగు, వాడే వచ్చాడు. బక్, ఈ అబ్బాయిని నీ గదిలోకి తీసుకుపోయి ఆ తడిబట్టలు విప్పేసి నీ బట్టలేమైనా ఇవ్వు, కట్టుకుంటాడు. బక్ అనబడే ఆ అబ్బాయి సరిగ్గా నా ఈడువాడే. 13, 14 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. నాకంటే కొంచెం బలిసి ఉన్నాడు. చొక్కా నిక్కరు మాత్రం తొడుక్కొని ఉన్నాడు. నిద్రలో నుంచి లేచి వచ్చాడు గావును. కళ్ళు నులుముకుంటూ ఒక చేత్తో తుపాకీ ఈడ్చుకుంటూ మేడ మెట్లు దిగి వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మను అడిగాడు, అమ్మా, షెపర్డ్సన్ వాళ్ళెవరూ రాలేదా? రాలేదు. అరెరే, భలే ఛాన్స్ పోయింది. నిజంగా వాళ్లే వస్తే మమ్మల్ని పాటికి చంపేసి ఉండేవాళ్ళు. నువ్వింత ఆలస్యం చేస్తే ఎలా? పోరా బాబ్, మీరెవరన్నా వచ్చి నన్ను కిందకు తీసుకురాకూడదు. అసలు ఇలాంటిదేదన్నా వస్తే మీరు నన్ను మర్చిపోతారు. నాకొక్కసారన్నా ఛాన్స్ ఇవ్వరు అన్నాడు బక్. బక్ వాళ్ళ నాన్న నవ్వి అన్నాడు, బక్, మించిపోయింది లేదులే. నువ్వు పెద్దయ్యాక
షెపర్డ్సన్ వాళ్లతో పోట్లాడడానికి కావలసినంత ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పోయి మీ అమ్మ చెప్పినట్టు చెయ్యి. బక్ నన్ను చెయ్యి పట్టుకొని మేడ మీదకు తీసుకుపోయాడు. నాకొక ప్యాంట్లాం, పొడుగు చేతుల చొక్కా, ఒక కోటు ఇచ్చాడు. తొడుక్కున్నాను. బక్ నా పేరేమిటని అడిగాడు. నేను చెప్పబోయేలోగా తన సొద చెప్పసాగాడు. అవ్వాళ మధ్యాహ్నం అడవిలో ఒక చిలుకను, ఒక కుందేలును పట్టుకున్నాడట. వాటిని తరువాత చూపిస్తానన్నాడు. తరువాత ఒక ప్రశ్న అడిగాడు. కొవ్వొత్తి ఆరిపోయినప్పుడు మోజెస్ ఎక్కడున్నాడని. నాకు తెలియదు, ఆ కథ ఎప్పుడూ వినలేదన్నాను. ఆలోచించు అన్నాడు బక్. నాకు తెలియందే ఎలా ఆలోచించను? ఊహించాలి, చాలా తేలిక. కాసేపు ఆలోచించాను. ఏ కొవ్వొత్తి అని ఎదురు ప్రశ్న వేశాను. ఏదైనా సరే, ఏదో ఒక కొవ్వొత్తి ఆరిపోయినప్పుడు. నాకు తెలియడంలే, నువ్వే చెప్పు ఎక్కడున్నాడో అన్నాను. ఎక్కడుంటాడు? కొవ్వొత్తి ఆరిపోతే చీకట్లో ఉంటాడు, అంతే. సరే, నీకు తెలిసి నన్నెందుకు అడిగావు? ఏహే, నీకేం అర్థం కాలేదు. ఇది పొడుపు కథ, అంతేగాని నాకు తెలియక అడిగాననుకుంటున్నావా? సరే గాని నువ్విక్కడ ఎన్నాళ్ళుంటావు? అచ్చంగా ఇక్కడే ఉండిపోరాదు? భలే సరదాగా గడపచ్చు. ఇప్పుడు మాకు స్కూల్ కూడా లేదు. రోజుల్లా ఆడుకోవచ్చు. నీకు పెంపుడు కుక్క ఉందా? నాకున్నది, భలే మంచి కుక్క. నదిలో ఏదన్నా పడేసి తెమ్మంటే తెస్తుంది. ఆదివారం నాడు నువ్వు తల దువ్వించుకుంటావా? నాకు తల దువ్వించుకోవడం తలనొప్పి. కానీ మా అమ్మ దువ్వించుకునేదాకా చంపుతుంది. నువ్వు బట్టలు కట్టుకోవడం అయ్యిందా? సరే, ఇకరా, కిందకి పోదాం. కిందకి వెళ్ళేటప్పటికీ నాకు భోజనం సిద్ధం చేశారు. భోజనం చేస్తుండగా అంతా నన్ను ప్రశ్నలడిగారు. నేను నా కథంతా చెప్పాను. మాది అర్కాన్సాస్ రాష్ట్రమని, అక్కడ మా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళని, మా అక్క మేరీ ఎక్కడికో లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుందని, మేరీని వెతకడానికి వెళ్ళిన మా అన్న మళ్ళీ తిరిగి రాలేదని, మా అమ్మ తమ్ముళ్ళు చచ్చిపోయారని, మా నాన్న కూడా కొంతకాలానికి చచ్చిపోయాడని, మా పొలం కౌలు పొలం కావడం వల్ల భూస్వామి లాగేసుకున్నాడని, నేనొక్కడిని ఒంటరిగాడినైపోయి బతుకు తెరువు కోసం దేశం మీదకి బయలుదేరానని చెప్పాను. నా కథ విని వాళ్ళు ఎంతో జాలిపడ్డారు. నన్ను ఇష్టమైనంత కాలం వాళ్ళింట్లో ఉండవచ్చునని చెప్పారు. అప్పటికి తెల్లవార వచ్చింది. అంతా నిద్రపోయారు. నేను కూడా బగ్గదిలో పడుకొని నిద్రపోయాను. కానీ దాని దుంప తెగ నిద్ర లేచేటప్పటికీ వెధవది నా పేరేమిటో మర్చిపోయాను. 1 గంట సేపు జ్ఞాపకం తెచ్చుకుందామని తన్నుకులాడాను. కానీ జ్ఞాపకం రాలేదు. అంతలో బక్ వచ్చాడు. బక్, నీకు స్పెల్లింగ్ బాగా వచ్చా? ఓ, కానీ నా పేరు స్పెల్లింగ్ నీకు చేత కాదు. పందెం చూసుకో, చెప్పేస్తాను అని ఒక్కొక్క అక్షరమే నా పేరు చెప్పాడు. జార్జ్ జాక్సన్. అది నా పేరు. దాన్ని 10 మాటలు వల్లెవేసుకున్నాను. నాకు ఆశ్రయమిచ్చిన ఆ కుటుంబం భలే విచిత్రమైనది. వాళ్ళ ఇల్లు కూడా నేనిదివరలో చూసిన ఇళ్ల కంటే చాలా బాగుంది. అంతా కొత్త ఫ్యాషన్. కిటికీలు, తలుపులు, భోజనశాల, వంటగది, పడకగది, హాలు, మేడ మీద గదులు, ఇంటి చుట్టూ ఆవరణ అన్నీ అందంగా శుభ్రంగా ఉన్నాయి. ప్రతి గదిలోనూ చక్కని చిత్రపటాలు గోడలకి కట్టి ఉన్నాయి. ఖరీదైన బల్లలు, వాటి మీద చక్కని కొయ్య బొమ్మలు, పువ్వుల కుండీలు, అల్మారాల నిండా ఏమిటేమిటో బైండు పుస్తకాలు, ముఖ్యంగా కవిత్వం పుస్తకాలు ఉన్నాయి. ఆ ఇంటి వాళ్ళ ఇంటి పేరు గ్రేంజర్ ఫర్డు. వాళ్ళ పెద్దమ్మాయి చాలా ఏళ్ల క్రిందటే 15 ఏళ్ల చిన్న వయస్సులోనే చచ్చిపోయిందిట. ఆ అమ్మాయి వేసిన బోలెడు చక్కని బొమ్మల పటాలు గోడలకి తగిలించబడి ఉన్నాయి. అంత చిత్రమైన బొమ్మలు నేనెప్పుడూ చూడలేదు. ఆ బొమ్మలు ఏదో విచారాన్ని సూచించే నల్లటి రంగుతో గీయబడి ఉన్నాయి. ఒక బొమ్మలో నల్లటి బట్టలు కట్టుకున్న ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె ఒక గోరీ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. బొమ్మకి అడుగున నిన్నిక చూడలేను అయ్యో అని రాసి ఉంది. ఇంకో బొమ్మలో అలాంటి అమ్మాయే ముఖం జేబు రుమాలులో దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఒక చేతిలో చచ్చిపోయిన పక్షి ఉంటుంది. బొమ్మ అడుగున నీ పాట ఇక వినలేనా అయ్యో అని ఉంది. ఇంకో బొమ్మలో ఆ అమ్మాయి కిటికీలో నుంచి చంద్రుడి కేసు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఒక చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. బొమ్మ అడుగున తరలిపోయితివా, మరలి రాబోవా అయ్యో అని రాసి ఉంది. ఈ బొమ్మలు నిజానికి బాగానే ఉన్నాయి, కానీ నాకెందుకనో అట్టే నచ్చలేదు. వాటిని చూస్తుంటే దిగులు పుడుతుంది. పాపం గ్రేంజర్ ఫర్డ్ కుటుంబీకులు తమ పెద్దమ్మాయి చనిపోయినందుకు రోజు తలుచుకుని కుమిలిపోతూ ఉంటారు. ఇంకా చాలా బొమ్మలు వేయాలని ఆమె అనుకున్నదిట. కొన్ని సగం సగం వేసి వదిలిపెట్టింది. అవి పూర్తి చేస్తే ఆమె ఎంత గొప్పదయ్యేదో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు.
ఆమె బొమ్మలే కాకుండా కవిత్వం కూడా రాసేదట. పేపర్లో చావు వార్తలు చదివినప్పుడల్లా వాటి మీద పద్యాలు అల్లేదట. ఒకసారి ఒక కుర్రవాడు బావిలో పడి చచ్చిపోయాడట. దాని మీద ఆ అమ్మాయి పద్యాలు రాసింది. పుస్తకంలో ఎక్కడ చూసినా అక్కట కట అయ్యయ్యోలు తప్ప మరేమీ లేవు. బహుశా ఆమెకు మన లోకంలో కంటే శ్మశానంలోనే హాయిగా ఉందేమో, ఎవరు చెప్పగలరు? కానీ పద్యాలు మాత్రం కమ్మగా ఉన్నాయి. 15 ఏళ్ళు నిండకుండా అలాంటి పద్యాలు రాసిందంటే పెద్దయితే ఇంకా ఎలా రాసేదో బక్ చెప్పాడు. మా అక్కయ్య మాట్లాడడం కూడా పద్యాల్లాగానే మాట్లాడేది. పద్యం రాయమంటే ఆమెకి మంచినీళ్లు తాగినంత తేలిక. ఆమె ఏ విషయం మీదనైనా సరే పద్యం రాసేసేదట. అందులో దుఃఖ విషయాలైతే మరీ ఉత్సాహంతో రాసేదట. ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో ఎవరన్నా చచ్చిపోతే 2 నిమిషాల్లో పద్యాలు రాసి అక్కడికి తయారయ్యేదట. ఆ పద్యాలకి బాష్పాంజలి, దుఃఖాశ్రువులు ఇలాంటి పేర్లు పెట్టేది. ఆమె బతికుండగానే చనిపోయిన వాళ్ళందరి మీద పద్యాలు రాసేది. పాపం ఆమె చనిపోయింది. ఆమె మీద పద్యాలు రాసేవాళ్ళెవ్వరూ లేకపోయారు. అందుచేత నేనే రాద్దామని కొన్నిసార్లు ప్రయత్నించాను. కానీ పద్యాలు సగం దాకా వచ్చి తరువాత కుదరక ఆగిపోయేవి. ఆ ప్రయత్నం అంతటితో మానేశాను. నాకు ఆశ్రయం ఇచ్చిన కర్నల్ గ్రేంజర్ ఫడ్ ఘరానా కుటుంబంలో పుట్టిన మనిషి. అసలు గ్రేంజర్ ఫడ్ కుటుంబం యావత్తు ఉన్నత వంశానికి చెందినదే. ఉన్నత వంశానికి చెందడమంటే మాటలు కాదు. ఉత్తమ జాతి గుర్రాన్ని ఎంత గౌరవిస్తారో ఉన్నత వంశం వాళ్ళని కూడా అంత గౌరవిస్తారు. ఈ మాట నాకు డగ్లస్ అమ్మగారు ఇదివరకే చెప్పింది. మా ఊళ్ళో కల్లా ఆవిడే గొప్ప కుటుంబపు మనిషి. మా నాన్న తక్కువ తరగతి వంశం వాడైనా వాడు కూడా ఉన్నత వంశీకులంటే అభిమానం కల మనిషే. కర్నల్ గ్రేంజర్ ఫడ్ పొడుగ్గా సన్నగా ఉంటాడు. మంచి రంగు గల మనిషి. ప్రతిరోజు ప్రొద్దున్నే గడ్డం గీసుకునేవాడు. పల్చటి మొహం, పల్చటి పెదవులు, ఎత్తైన ముక్కు, గుబురు కనుబొమలు, నల్లటి కళ్ళు. ఆ కళ్ళు లోతుగా నూతుల్లో నుంచి చూస్తున్నట్టుండేవి. నిరిసిన పొడగాటి వెంట్రుకలు భుజాల మీద పడేవి. చేతులు పొడుగ్గా సన్నగా ఉండేవి. మామూలు రోజుల్లో తెల్లటి సూటు వేసుకునేవాడు. ఆ సూటు చూస్తుంటే కళ్ళు గుచ్చుకొని నొప్పి పెట్టేటంత తెల్లగా ఉండేది. ఆదివారాలు మాత్రం నీలపు సూటు వేసుకునేవాడు. వెండి పొన్నుగల చక్కటి బెత్తం పట్టుకునేవాడు. చస్తే ఎప్పుడు బోళాబోళీగా మాట్లాడేవాడు కాదు. మామూలుగా చాలా దయగా ఉండేవాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఏదో ఒక విధమైన నిబ్బరంగా ఉండేది. ఆయన పొరపాటున నవ్వితే మనకి కూడా ప్రాణం తేలికగా ఉండేది. కానీ కోపం వచ్చి మనిషి బిగబట్టి కూర్చుని లోతైన కళ్ళలో నుంచి నిప్పు రవ్వలు కురిపించడం మొదలు పెట్టినప్పుడు ముందు ఆయనకి అందకుండా చెట్టెక్కి కూర్చుని తర్వాతనే కోప కారణం తెలుసుకోవాలనిపించేది. జాగ్రత్తగా ఉండు, తెలిసిందా అని ఆయన ఎవ్వరినీ ఎప్పుడూ కోప్పడవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉన్నాడని తెలిస్తే ప్రతి వాళ్ళు జాగ్రత్తగానే ఉండేవాళ్ళు. కర్నల్ గారు ఆయన భార్య పొద్దున మేడ మీద నుంచి దిగి రాగానే అంతా తమ తమ కుర్చీల్లో నుంచి లేచి భక్తిగా నించుని తల్లిదండ్రులు కూర్చున్న తరువాతే తాము కూర్చునేవారు. కర్నల్ గారి పెద్దబ్బాయి పేరు బాబ్. తరువాత వాడు టామ్. ఇద్దరు పొడుగ్గా అందంగా విశాలమైన రొమ్ము, మంచి ఛాయ, నల్లటి జుట్టు, నల్లటి కళ్ళు కలిగి తండ్రిలాగే ఎప్పుడు తెల్లటి సూట్లు వేసుకునేవారు. మగవాళ్ళిద్దరి తరువాత మిస్ చార్లెటీ. ఆమెకు 25 ఏళ్లుంటాయి. ఆమె కూడా పొడిగే, మహా గర్వంగా ఉండేది. కోపం వస్తే తండ్రి మాదిరే అందరినీ హడలుగొట్టేది. మనిషి చక్కనిదే. ఆమె తరువాత మిస్ సోఫియా. ఆమె కూడా చక్కనిదే. కానీ ఆ చక్కదనంలో వేడి, తీవ్రత లేవు. తీయదనం, తెల్లటి గువ్వలాగా సౌమ్యం ఉన్నాయి. ఆమెకు 20 ఏళ్లే. ఆమె తరువాత నా స్నేహితుడు బక్. ఇంట్లో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క నీగ్రో నౌకర్ ఉన్నాడు. బక్కి కూడా ప్రత్యేకంగా ఒక నీగ్రో ఉన్నాడు. నాకు కూడా ఒక నీగ్రోనిచ్చారు. కానీ వాడికెప్పుడూ సెలవే. ఎందుకంటే నా పనులు ఇంకోళ్ల చేత చేయించుకోవడం నాకెప్పుడూ అలవాటు లేదు. అందుకని వాడికి పనులు చెప్పేవాణ్ణి కాను. అందరిలోకి బక్ నౌకరే కాళ్ళరిగేటట్టు తిరిగేవాడు. ప్రస్తుతం గ్రేంజర్ ఫడ్ల భవనంలో ఉన్న కుటుంబ సభ్యులు వీళ్లే. ఇదివరకు ఇంకొక 4 ఉండేవాళ్లట. వాళ్లల్లో 3 కొడుకులు. వీళ్ళు చంపబడ్డారు. మరొక ఆవిడ ఇదివరకు నేను చెప్పిన పద్యాలు రాసే అమ్మాయి. ఆమె కూడా చచ్చిపోయింది. కర్నల్ గారికి చాలా పొలాలున్నాయి. ఆయనకి నీగ్రో నౌకర్లే 100 మందికి పైగా ఉన్నారు. ఒక్కొక్కసారి 10-15 మైళ్ళు దూరాల నుంచి ఎవరెవరో గుర్రాల మీద వచ్చేవారు. వారంతా బంధువులేనట. వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లంతా సందడిగా ఉండేది. నది ఒడ్డున అడవుల్లోకి పోయి పిక్నిక్ చేసుకునేవారు.
రాత్రిళ్ళు భారీ ఎత్తున విందులు, నృత్యాలు జరిగేవి. మగవారంతా ఎప్పుడూ తుపాకీలు రెడీగా ఉంచుకునేవారు. చుట్టుపక్కల ప్రదేశంలో షెపర్డ్సన్ అనే ఇంటి పేరు గల మరొక వంశం ఉన్నది. ఆ వంశం వాళ్ళవి 5-6 కుటుంబాలున్నాయి. గ్రేంజర్ఫర్డ్ల మోస్తరుగానే షెపర్డ్సన్ కూడా గొప్ప వంశీకులు, ధనవంతులు, గర్విష్ఠులు. ఒక రోజున నేను బక్ అడవిలోకి షికారుగా వెళ్ళాం. దూరం నుంచి గుర్రం వస్తున్న చప్పుడైంది. మేము రోడ్డు మీదనే నడుస్తున్నాం. వెంటనే బక్, పద, చెట్లల్లోకి పరిగెత్తు అని తను కూడా పరిగెత్తసాగాడు. ఇద్దరం చెట్లెక్కి కూర్చున్నాం. కొంతసేపటికి ఒక అందమైన యువకుడు వచ్చాడు. అతన్ని ఇదివరకే చూసి ఉన్నాను. షెపర్డ్సన్ వంశీయుడు. అతని పేరు హార్నే. భుజానికి తుపాకీ తగిలించుకొని సైనికుని వేషంలో ఉన్నాడు. అతడు మా సమీపానికి రాగానే బక్ తన తుపాకీ గురిపెట్టి పేల్చాడు. గురి తప్పి హార్నే నెత్తిమీద టోపీ మాత్రం ఎగిరిపోయింది. హార్నే వెంటనే తన తుపాకీ తీసి మేము దాక్కున్న చోటికి వచ్చాడు. కానీ మేము చెట్టు దిగి అప్పటికే కాలికొద్దీ పరిగెత్తసాగాము. చెట్లు దగ్గరగా లేవు. అందుచేత హార్న్ ఏ క్షణంలో తుపాకీ పేలుస్తాడోనని భయపడుతూ నేను మాటిమాటికి వెనక్కి చూస్తూ పరిగెత్తాను. హార్నే 1-2 సార్లు బక్ పైకి తుపాకీ గురిపెట్టాడు. కానీ ఏమనుకున్నాడో ఏమో పేల్చలేదు. చివరికి మళ్ళీ వచ్చిన దోవనే వెళ్ళిపోయాడు. బహుశా తన టోపీ తెచ్చుకున్నందుకే వెళ్ళాడనుకున్నాను. మేము మాత్రం ఇంటికి చేరుకునే వరకు ఆగకుండా పరిగెత్తుకు వచ్చాము. కర్నల్ గారు ఈ విషయం విని 1 నిమిషం సేపు ఆనందంతో తన్మయుడైపోయాడు. తరువాత నెమ్మదిగా బక్ వైపు నడిచాడు. మంచి పనే చేశావు గాని నాయనా, చెట్టు చాటు నుంచి శత్రువులపై గురి చూడవచ్చా? తప్పు కదూ. నువ్వు రోడ్డు మీదే ఉండి అతన్నెందుకు ఎదిరించలేదు? అది కాదు నాన్నగారు, షెపర్డ్సన్లు ఎప్పుడు చాటు నుంచే పోట్లాడతారు. మనం మటుకు ఎందుకు ఎదుటపడాలి అన్నాడు బక్. పెద్దమ్మాయి మిస్ చార్లెటీ తన తమ్ముడు చెప్తున్నది వింటూ మహారాణిలా గర్వంతో తల ఎత్తుకొని ఉంది. అన్నలిద్దరూ కనుబొమలు ముడిచి మౌనంగా విన్నారు. మిస్ సోఫియా ముఖం మాత్రం పాలిపోయింది. హార్నాకే దెబ్బ తగలలేదని వినగానే మళ్ళీ తేరుకుంది. తర్వాత బక్ను నేను అడిగాను, బక్, నువ్వతన్ని నిజంగానే చంపుదామనుకున్నావా? ఓ, ఎందుకు? అతడేం చేశాడు నిన్ను? నన్నేం చెయ్యలేదు. మరెందుకు చంపుదామనుకున్నావు? మాకు వంశవైరం ఉంది. వంశవైరం అంటే తెలియదు? నేనెప్పుడూ వినలేదు. నేను చెబుతాను విను. ఒక మనిషికి ఇంకో మనిషి మీద కోపం వచ్చి చంపుతాడు. చంపబడిన మనిషి తమ్ముడో అన్నో వచ్చి చంపిన మనిషిని చంపుతాడు. ఉభయపక్షాల అన్నదమ్ములు ఇలా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. తరువాత ఆ అన్నదమ్ములు ఒకరికొకరు చంపుకుంటారు. తరువాత ఆ అన్నదమ్ముల బంధువులు, ఆ బంధువుల బంధువులు, వాళ్ళ బంధువులు చంపుకుంటారు. చివరికెవరూ మిగలరు. దాంతో వంశవైరం ఆఖరవుతుంది. కానీ ఆఖరు కావడానికి చాలా కాలం, చాలా ఏళ్ళు పడుతుంది. మీ వంశవైరం చాలా కాలం నుంచి వస్తోందా? 30 ఏళ్ల కిందట ప్రారంభమైంది. మొదట చిన్న పేచీ ఏదో వచ్చిందట. ఆ పేచీ కోర్టులో వ్యాజ్యంగా మారింది. వ్యాజ్యంలో ఒకడు గెలిచాడు, మరొకడు ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు గెలిచిన వాణ్ణి కాల్చాడు. అందులో తప్పేమీ లేదనుకో. ఓడిపోయినవాడు గెలిచిన వాణ్ణి చంపటంలో తప్పేముంది? అసలేమిటి ఆ పేచీ? నాకేం తెలుసు? ముందు చంపిందెవరు? గ్రేంజర్ఫర్డ్ మనిషా, షెపర్డ్సన్ మనిషా? అదీ తెలియదు. ఎంతకాలమైందో అది జరిగి? ఎవరికీ తెలియదు. మా నాన్నకి, ఇంకా కొందరు ముసలివాళ్లకి తెలుసుననుకుంటాను. కానీ వాళ్ళకి కూడా అసలు పేచీ ఏమిటో తెలియదు. ఈ ఏడు ఎవరన్నా చచ్చిపోయారా? మా వాడొకడు, వాళ్ళ వాడొకడు చచ్చిపోయారు. 3 నెలల కిందట మా చుట్టాల అబ్బాయి బడ్ నది అవతల ఒడ్డున ఒక్కడే వెడుతున్నాడు. వాడికి 14 ఏళ్లే. పైగా వాడి దగ్గర తుపాకీ కూడా లేదు. ఇంతలో వెనక నుంచి బాల్డీ షెపర్డ్సన్ అంటే హార్నే తండ్రి వస్తున్నాడు. ఆయన దగ్గర తుపాకీ ఉంది. మా బడ్ అడవిలోకి పారిపోకుండా రోడ్డు మీదే పరిగెత్తసాగాడు. చాలా దూరం పోయాక బడ్ అలసిపోయాడు. ఆగి వెనక వస్తున్న ముసలివాణ్ణి ఎదుర్కొన్నాడు. ముసలివాడు ఒక్క దెబ్బతో మా బడ్ను చంపేశాడు. కానీ వారం రోజులు తిరగక ముందే మా వాళ్ళు బాల్డీ షెపర్డ్సన్ను చంపేశారు. ఆ ముసలాయన పిరికివాడనుకుంటాను. పిరికివాడా? కాదు. షెపర్డ్సన్లలో పిరికివాళ్ళెవ్వరూ లేరు. మా గ్రేంజర్ఫర్డ్లలో కూడా పిరికివాళ్ళు లేరు. ఆ ముసలాడు ఎంత ధైర్యంగా పోట్లాడాడో తెలుసా? ఒకరోజు మా వాళ్ళు 3 కలిసి ముసలాడితో దెబ్బలాడారు. 3 అరగంట సేపు ఒక్కడే నిలబెట్టాడు. చివరికి మా వాళ్ళిద్దరిని చంపేశాడు. అతడు పిరికివాడేమిటి? షెపర్డ్సన్లలో పిరికివాళ్ళు మచ్చుకైనా లేరు. ఆదివారం నాడు అందరం చర్చికి పోయాము.
గుర్రాలెక్కి తుపాకీలు రెడీగా పట్టుకొని మరీ వెళ్ళాము. చర్చిలో మతగురువు చెప్పే ఉపన్యాసం వింటూ కూడా తుపాకులు వదలలేదు. షెపర్డ్సన్లు కూడా తుపాకులతోనే వచ్చారు. మతగురువు సత్యము, అహింస మొదలైన వాటి మీద చాలాసేపు తోమి వదిలిపెట్టాడు. కానీ అంతా ఆ ఉపన్యాసాన్ని మెచ్చుకున్నారు. ఇంటికి తిరిగిపోతూ కూడా దాన్ని గురించే చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతా ఊకదంపుడు. ఆదివారం మళ్ళీ నా జన్మలో ఎప్పుడూ తగలలేదు. మధ్యాహ్నం భోజనాలైనాక అంతా కునికిపాట్లు పడుతున్నారు. నాకు ఒంటరిగా ఏమీ తోచలేదు. బక్ తన కుక్కతో తోటలో పడుకొని నిద్రపోయాడు. నేను నా గదికి వెళ్ళాను. నా గది పక్కనే మిస్ సోఫియా గది ఉన్నది. ఆమె నన్ను మెల్లగా పిలిచింది. నేనంటే నీకిష్టం కదూ అని అడిగింది. అవునన్నాను. ఒక పని చెబుతా, చేస్తావా అని అడిగింది. చేస్తానన్నాను. ఎవరితోనన్నా చెబుతావా అంది. చెప్పనన్నాను. చర్చిలో పొద్దున తన బైబిల్ పుస్తకం మరిచిపోయి వచ్చానని అది అర్జెంటుగా తెచ్చిపెట్టాలని కోరింది. అలాగేనని బయలుదేరాను. చర్చిలో ఎవరూ లేరు, 2-3 పిల్లలు తప్ప. మిస్ సోఫియా బైబిల్ కోసం ఎందుకంత తహతలాడుతుందో, అందులో అంత కొంప మునిగిపోయేది ఏముందో అని నాకు అనుమానం కలిగింది. బైబిల్ ఆమె చెప్పిన చోటనే ఉన్నది. తీసి విదిలించాను. ఒక చిన్న కాగితం బయటపడింది. దానిమీద 2:30కి అని ఉంది. పుస్తకం ఇంకా విదిలించాను. ఇంకేమీ కనబడలేదు. అది తీసుకుని ఇంటికి వచ్చాను. మిస్ సోఫియా నా కోసం ఎదురు చూస్తోంది. ఆమె నన్ను తన గదిలోకి లాక్కెళ్ళి తలుపులు వేసి పుస్తకం తీసుకుంది. పుస్తకం పేజీలన్నీ తిప్పి కాగితం తీసుకొని చదివింది. ఆ కాగితం గుండెలకద్దుకుంది. తరువాత నన్ను కావలించుకుంది. నా అంత మంచి అబ్బాయి ప్రపంచంలో లేడంది. చర్చికి వెళ్ళి బైబిల్ తెచ్చిన సంగతి ఎవరితోనూ చెప్పవద్దంది. 1 నిమిషం సేపు ఆమె ముఖం ఎర్రబడింది. కళ్ళు ఒక వెలుగు వెలిగాయి. ఆ సమయంలో ఆమె ఇంకా అందంగా కనబడింది. ఆమె ఉత్సాహం తగ్గగా అడిగాను, ఆ కాగితం ఏమిటని? నువ్వు చదివావా అని అడిగింది. లేదన్నాను. అసలు చదవగలవా అని అడిగింది. చేత కాదన్నాను. ఆ కాగితం ఏమీ లేదు, పేజీ గుర్తు కోసం పెట్టిన కాగితం అన్నది. ఇక పోయి ఆడుకోమని పంపించేసింది. మిస్ సోఫియా ప్రవర్తనను గూర్చి ఆలోచిస్తూ నది ఒడ్డున వెళ్ళాను. నా నీగ్రో నౌకరు వెనకాలే వస్తున్నాడు. కొంత దూరం పోయాక వాడు నన్ను కలుసుకున్నాడు. ఎందుకొచ్చామని అడిగాను. జార్జ్ గారు, మీరొక్కసారి మన బోధలోకి వస్తే తమాషా చూపిస్తాను. ఏమిటా తమాషా? మంచి మంచి పళ్ళున్నాయండి. ఈ నీగ్రో నిన్న కూడా ఇలాగే బోధలోకి రమ్మని అడిగాడు. కానీ నేను వెళ్ళలేదు. చూద్దాం సంగతేమిటోనని వాడి వెంట వెళ్ళాను. అలా 1/2 మైలు పోయాను. ద్రాక్షాలతలు, గుమ్మడి తీగలు అల్లిబిల్లిగా అల్లుకున్న ఒక బోధ వద్దకు తీసుకొచ్చాడు. ఆ బోధ వెంట కొంత దూరం నన్ను వెళ్ళమన్నాడు. వెడితే తను చెప్పిన తమాషా కనిపిస్తుందన్నాడు. నేను బోధ పైకి నడిచాను. నీగ్రో వెనక్కి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ముందుకు పోయాను. ఒకచోట లతలు, పొదలు బాగా అల్లుకొని ఉన్న గుబురులో ఒక మనిషి పడుకొని నిద్రపోతున్నాడు. దగ్గరికి వెళ్ళి పరకాయించి చూస్తే జిమ్ని లేపాను. నేను ప్రాణాలతో మళ్ళీ కనిపించడం అతనికి ఆశ్చర్యం కలగజేస్తుందనుకున్నాను. కానీ జిమ్ ఆశ్చర్యపడలేదు. నేను రావడం వల్ల సంతోషం కలిగిందని మాత్రమే అన్నాడు. ఆ రాత్రి అతడు కూడా నా వెనకాలే ఈదుకుంటూ వచ్చాడట. నేను తనను కేకలు వేయడం విన్నాడట. కానీ సమాధానమివ్వలేదు. ఎందుకంటే ఎవరన్నా వింటే తనను మళ్ళీ బానిస బ్రతుకులోకి లాక్కెడతారని భయపడ్డాడట. ఇంకా ఇలా అన్నాడు, ఆ పెద్ద బోటు మన పడవను గుద్దుకున్నప్పుడు నాకు కొద్దిగా దెబ్బలు తగిలాయి. గట్టిగా ఈదలేకపోయాను. అందుచేత మీకు బాగా వెనకపడ్డాను. మీరు ఒడ్డు ఎక్కాక మిమ్మల్ని కలుసుకోవచ్చు కదా అనుకున్నాను. కానీ మీరు ముందు వెళ్ళిపోతున్నారు. నేను మీ వెనక కుంటుతూ వచ్చాను. ఆ ఇల్లు చూడగానే ఆగిపోయాను. మీరు ఇంట్లోకి వెళ్ళడం, మళ్ళీ బయటికి రాకపోవడం చూసి నేను అడవిలోకి వెళ్ళి ఆ రాత్రంతా అక్కడే పడుకున్నాను. మర్నాడు కొందరు నీగ్రోలు పొలాలకు వెడుతూ నన్ను చూశారు. నాకు ఈ చోటు చూపించి ఇక్కడే ఉండమన్నారు. వాళ్ళు రోజు భోజనం తెచ్చి పెడుతూ మీరు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారో కబురు అందజేస్తున్నారు. ఇంతకు ముందే నన్నిక్కడికి తీసుకురమ్మని నీగ్రోలతో ఎందుకు చెప్పలేదు? మీరు వచ్చి ఏం చేస్తారు? మన దారిన పోవడానికి వీలు చిక్కే వరకు మీరు ఆ ఇంట్లోనే, నేను ఈ అడవిలోనూ ఉండడమే మంచిదని అనుకున్నాను. ఈలోగా నేను వీలు దొరికినప్పుడల్లా పడవను కాస్త మరమ్మత్తు చేస్తున్నాను. ఏ పడవ? మన పడవేనండి. మన పడవ ముక్కలు అయిపోలేదు? లేదు, బాగా దెబ్బతిన్నది గాని పూర్తిగా విరిగిపోలేదు. అసలు మన పడవ మళ్ళీ ఎక్కడ దొరికింది? ఆ నీగ్రోలే దాన్ని చూశారు మొదట. చూసి ఒకచోట ఎవ్వరికీ కనిపించకుండా దాచారు.
తరువాత ఆ పడవను తమలో ఎవరో తీసుకోవాలి అని వాళ్ళల్లో వాళ్ళు కీచులాట సాగించారు. నేను ఆ పడవ మీది నాదీనని చెప్పి వాళ్ళ తగాదా ఆపు చేయించాను. వాళ్ళకి ఒక 10 సెంట్లు లంచం కూడా ఇచ్చాను. అప్పటి నుంచి ఆ నీగ్రోలకి నేనంటే ఎక్కడలేని భక్తి మొదలైంది. రోజు ఒక కొత్త పడవ కనిపిస్తే రోజు డబ్బొస్తుంది కదా అని కూడా ఆశపడ్డారు. నేనేది చెప్పినా ఎగిరి గంతేసి సంతోషంతో చేసేస్తున్నారు. నిజానికి వాళ్ళు భలే మంచివాళ్ళు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన నీగ్రో ఉన్నాడే, వాడు అందరికంటే మంచివాడు. అవును, అంతేకాదు, మంచి తెలివితేటలు గలవాడు కూడా. నువ్విక్కడున్నావని వాడు నాతో చెప్పనేలేదు. ఇక్కడేవో మంచి పళ్ళున్నాయి, చూపిస్తాను రమ్మన్నాడు. ఒకవేళ మన సంగతి బయటపడితే తన మీదకేమీ రాకుండా చేసుకోవడానికే అలా అని ఉంటాడు. ఎవరన్నా వాణ్ణి అడిగితే నిన్ను నన్ను ఒకే చోట ఉండగా ఎప్పుడూ చూడలేదంటాడు. నిజం కూడా అదేగా. ఆ మర్నాడు చీకటితోనే మెలకువ వచ్చింది. ఇంకా బాగా తెల్లవారలేదు గదా అని మళ్ళీ పడుకుందామనుకున్నాను. ఇంతలో ఎందుకో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించింది. మామూలుగా ఆ వేళకి ఇల్లు సందడిగా ఉంటుంది. ఆశ్చర్యపడుతూ లేచాను. బక్ కూడా అప్పటికే లేచి ఎక్కడికో పోయాడు. కిందకి వెళ్ళాను. ఎవ్వరూ లేరు. ఇంటి బయట కూడా ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. కొంతసేపటికి నా నీగ్రో నౌకరు జాక్ కనిపించాడు. ఎవరూ లేరని వాణ్ణడిగాను. మీకింకా తెలియదా జార్జ్ గారు? ఏం జరిగింది? ఏం లేదండి. మన మిస్ సోఫియా గారు ఒక రాత్రివేళ పారిపోయారండి. ఎప్పుడు పారిపోయిందో ఎవరూ చూడలేదు. అరగంట కిందగా ఉన్న ఆవిడ ఇంట్లో లేనట్టు కనిపెట్టారు. బహుశా హార్నే షెపర్డ్సన్ ఉన్నాడు చూడండి, ఆయనతో లేచిపోయినట్టు అనుమానపడ్డారు. వెంటనే తుపాకులు పట్టుకుని గుర్రాలెక్కి వాళ్ళని పట్టుకోవడానికి పోయారు. మగవాళ్ళందరూ హార్నే, సోఫియాల వెంట పరిగెత్తారు. ఆడవాళ్లు తమ బంధువులతో చెప్పడానికి వాళ్ళ ఇళ్లకి వెళ్లారు. ఏం జరిగిందో ఇంకా తెలియదండి. బక్ కూడా నన్ను లేపకుండా వెళ్ళాడే. అవునండి, మిమ్మల్ని ఈ పోట్లాటలో ఇరికించకూడదని మిమ్మల్ని వదిలేసి వెళ్లారు. బగ్గారు తన తుపాకీ తీసుకుని వెళ్లారు. కనీసం ఒక షెపర్డ్సన్ అయినా చంపటమే లేక తనే చచ్చిపోవడమే చేస్తానని వెళ్లారు. నది పక్క రోడ్డు వెంబడి కాలి కొద్దీ పరిగెత్తాను. కొంత దూరం పోయేసరికి తుపాకుల మూత వినిపించింది. కొంత దూరంలో పడవల రేవు దగ్గర కర్రల అడితి కనబడింది. నేను చెట్ల చాటున పొదల మధ్య పాకుతూ పోయి ఒక గుబురు చెట్టెక్కి కూర్చున్నాను. నేనెక్కిన చెట్టు ఎదురుగా కొన్ని గజాల దూరంలో చెక్కలతో కట్టిన గోడ ఉంది. దాన్ని వెనుక దాక్కుందామనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని మానివేశాను. కర్రల అడితి ఎదురుగా 4-5 మనుషులు గుర్రాలెక్కి అరుస్తూ గోల చేస్తూ అడితి గోడల వెనుక దాక్కున్న 2 మనుషులను పేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గోడ చాటునున్న మనుషులు గుర్రాల మీద ఉన్నవారికి అందడం లేదు. కొంతసేపటికి గుర్రాల మీద ఉన్నవారు అడితి లోపలికి ప్రవేశించారు. వెంటనే గోడ చాటున ఉన్నవాళ్లల్లో ఒకడు తుపాకీ గురిపెట్టి ఒకణ్ణి పడగొట్టాడు. మిగతా వాళ్ళు గబాలున గుర్రాలు దిగి పడిపోయిన మనిషిని అడితి లోపలికి చేర్చడానికి వెళ్లారు. ఈలోగానే గోడ చాటునున్నవారు వెనక్కి పరిగెత్తుకుని వచ్చి నేనెక్కిన చెట్టు ఎదురుగా ఉన్న చెక్కల గోడ చాటుకి చేరారు. వారిలో ఒకడు నా స్నేహితుడు బక్, మరొకడు సుమారు 19 ఏళ్ల యువకుడు, అతని బంధువు. గుర్రాలెక్కిన మనుషులు బక్ కోసం, అతని బంధువు కోసం అంతా వెతికారు. వాళ్ళు కనిపించక కాసేపు అక్కడే తచ్చాడి వెనక్కిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే నేను బక్ని మెల్లిగా కేకేసి పిలిచాను. అతడు హడలిపోయి వెనక్కి తిరిగి చెట్టు మీద ఉన్న నన్ను చూశాడు. శత్రువులు కనుచూపు మేర దూరంలో కనిపిస్తే ముందుగా తన్ను హెచ్చరించమన్నాడు. తరువాత ఏడవడం మొదలుపెట్టాడు. అవ్వాళ జరిగిన పోట్లాటలో తన తండ్రి, 2 అన్నలు కూడా చచ్చిపోయారని, శత్రువులలో 2-3 చచ్చిపోయారని, తన తండ్రి బంధువుల సహాయం వచ్చే వరకు ఆగకుండా షెపర్డ్సన్ల మీదకి దూకాడని, శత్రువులు ఎక్కువ మంది ఉండడం వల్ల తన వాళ్ళని చంపేశారని ఏడుస్తూ చెప్పాడు. నేను మిస్ సోఫియా, హార్నే ఏమయ్యారని అడిగాను. వాళ్ళు నది దాటి వెళ్ళిపోయారని చెప్పాడు బక్. వాళ్ళైనా క్షేమంగా ఉన్నందుకు నేను సంతోషించాను. కానీ హార్నేను చంపలేకపోయినందుకు బక్ విచారపడడం చూస్తే నాకు చిరాకు కలిగింది. ఇంతలో హఠాత్తుగా ఢామ్ ఢామ్ అని 3 సార్లు తుపాకులు పేలాయి వెనక నుంచి. బక్, అతని బంధువు 2 గాయపడి నదివైపు పరిగెత్తసాగారు. నాకు భయంతో మూర్ఛ వచ్చేటంత పని అయ్యింది. చంపండి చంపండి అని కేకలు వినిపించాయి. బక్ వెంటపడి శత్రువులు తరుముతున్నారు. తరువాత ఏం జరిగిందో నేను మాటలతో చెప్పలేను. నేను అసలు ఆ రాత్రి
గ్రేంజర్ ఫడ్ల ఇంటికి ఈ సమయంలో పోవడం అపాయమనుకున్నాను. అంతేగాక ఆ వేళ జరిగిన వినాశనానికి కూడా నేను కారణమని ఆందోళన పడ్డాను. కిందటి రోజు నేను మిస్ సోఫియాకిచ్చిన చీటీ మూలానే ఇదంతా జరిగింది. 2:30కి అని ఆ చీటీ మీద రాసి ఉన్నదానికి అర్థం బహుశా మిస్ సోఫియా హార్నే షెపర్డ్సన్ 2:30కి ఎక్కడో కలుసుకోవాలనే అయి ఉంటుంది. ఆ చీటీని మిస్ సోఫియాకివ్వకుండా ఆమె తండ్రికే ఇచ్చి ఉంటే ఆయన కుమార్తె పారిపోకుండా ఏదో జాగ్రత్త తీసుకునేవాడు. చీకటి పడ్డాక చెట్టు దిగి నది ఒడ్డున కొంత దూరం నడిచాను. ఒకచోట 2 శవాలు కనిపించాయి. ఒకటి బగ్ది, రెండోది అతని బంధువుది. బగ్ శవం చూడగానే నాకు ఏడుపు వచ్చింది. అతడు నన్ను సోదరుడి మాదిరిగా ఆదరించాడు పాపం. గ్రేంజర్ ఫడ్ల ఇంటికి పోకుండా అడవుల్లో పడి జిమ్ దాక్కున్న రహస్య స్థలానికి వెళ్ళాను. జిమ్ అక్కడ లేడు. మా పడవను దాచిన చోట ఉంటాడేమోనని అక్కడికి వెళ్ళాను. అక్కడా కూడా జిమ్ లేడు. పడవ కూడా కనిపించలేదు. ఏదో జరిగిందని భయపడ్డాను. జిమ్ అని కేకేశాను. 10 గజాల దూరంలో నుంచి జిమ్ గొంతుక వినిపించింది. మీరేనా హ్యాక్ గారు? నెమ్మదిగా మాట్లాడండి, అరవకండి. జిమ్ మా పడవలో కూర్చొని ఉన్నాడు. పడవను సమీపించి నేను కూడా ఎక్కాను. ఏమిటండి హ్యాక్ గారు, ప్రతిసారి మీరు నన్ను హడలగొడుతున్నారు? ఇందాక పోట్లాటలో మీరు చచ్చిపోయారనే అనుకున్నాను. మీ నీగ్రో నౌకరు జాక్ వచ్చి మీరు ఇంటికి తిరిగి రాలేదని, చచ్చిపోయి ఉంటారని చెప్పాడు. నేనిక బయలుదేరిపోదామనుకుంటుంటే ఇంతలో మీరొచ్చారు. భలే వారండి మీరు. పద పద, ఈ దరిద్రపు దేశం నుంచి దబ్బున బయటపడదాం. నేను పోట్లాటలో చచ్చిపోయి ఉంటానని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఇక నా కోసం వాళ్ళు వెతికించరు. అది ఒకందుకు మంచిదే. పద పోదాం. మా పడవ 2 మైళ్ళు దిగువకు పోయి మిసిసిపి నది మధ్యకు వచ్చిందాకా నా మనస్సు స్థిమితపడలేదు. అర్థం లేని వంశ వైరాలతో నిండిన ఆ ప్రదేశం విడిచిపెట్టినందుకు ఎంతైనా సంతోషం కలిగింది. అంతేగాక మళ్ళీ మా సొంత పడవలో ఎవరి అదుపాజ్ఞలు లేకుండా స్వతంత్రంగా సంచరించడం కూడా హాయి అనిపించింది. ఇల్లు అనగానే బోలెడంత ఇరకాటం, కమాటం, జంజాటం ఉంటాయి. కానీ పడవ సంగతి వేరు. ప్రపంచంలో పడవ కంటే సుఖమైన చోటు ఇంకోటి లేదు. స్వేచ్ఛగా, విశాలంగా ఎవడికిష్టం వచ్చినట్టు వాడు ఉండవచ్చు. 2-3 రాత్రులు వరుసగా మిసిసిపి దిగువకు ప్రయాణం చేశాము. కాలం హాయిగా కులాసాగా గడిచిపోయేది. అక్కడ నది అతి విశాలంగా ఉంది. కొన్ని చోట్ల 1.5 మైళ్ళ దాకా వెడల్పు ఉంది. రాత్రిళ్ళు ప్రయాణం చేయడం, తెల్లవారే సూచనలు కనిపించగానే ఏ చిన్న లంక మీదనో లేక ఒడ్డున అడవుల్లోనో మకాం చేసేవాళ్లం. చెట్ల కొమ్మలు, ఆకులు తెచ్చి మా పడవను కప్పేవాళ్లం. బలవేసి చేపలు పట్టేవాళ్లం. తరువాత నదిలో దూకి కొంతసేపు ఈత కొట్టేవాళ్లం. ఒడ్డున కూర్చొని సూర్యుడు ఉదయించడం చూస్తూ గడిపేవాళ్లం. మొదట నది అవతల ఒడ్డున నల్లటి పొడుగాటి గీత కనిపించేది. అవి ఒడ్డున ఉన్న చెట్లు. తరువాత ఆ గీత నెత్తిమీద కొద్దిగా తెల్లబడేది. ఆ తెలుపు క్రమంగా ఆకాశంలోకి పాకేది. నది క్రమంగా నలుపు తగ్గి బూడిద రంగుగా కనిపించేది. దూరంగా నదిలో నల్లటి చుక్కలు కనిపించేవి. తెల్లవారుతున్న కొద్దీ ఆ చుక్కలు పడవలుగా మారేవి. అంతా నిశ్శబ్దంగా ఉండి ఎప్పుడో కప్పల బెకబెకలు మాత్రం వినిపించేవి. క్రమంగా చల్లటి గాలి వీచేది. ఎంత అలసటగా ఉన్నా ఆ గాలి వీచేటప్పటికీ ప్రాణం తేలిపోయేది. ఇంతలో సూర్యుడు ఉదయించేవాడు. ప్రపంచమంతా సూర్యకాంతిలో నవ్వుతున్నట్టుండేది. పక్షులు కలకలమని రొద చెయ్యడం ప్రారంభించేవి. వలలో పడిన చేపలు తీసి చెట్ల మధ్యకు పోయి పడుకునేవాళ్లం. వేడి వేడిగా భోజనం చేశాక చుట్టలు ముట్టించి చెట్ల కింద పడుకొని నది వంకే చూస్తూ మత్తుగా గడిపేవాళ్లం. అలాగే పడి నిద్రపోయి ఎప్పుడో లేచేవాళ్లం. మమ్మల్ని లేపింది ఏమిటా అని చూస్తే నది మధ్యలో పెద్ద శబ్దం చేస్తూ ఏదో పొగబోటు ప్రయాణం చేస్తుండేది. అది పోయిన తరువాత మళ్ళీ 1 గంట దాకా చీమ కూడా చిటుక్కుమనేది కాదు. పగలంతా అలాగే ఒంటరి ప్రపంచంలో నిశ్శబ్దాన్నే వింటూ గడిపేవాళ్లం. చీకటి పడిన తరువాత భోజనాలు చేసి మళ్ళీ ప్రయాణమయ్యేవాళ్లం. నది మధ్యకు వెళ్ళగానే దానిష్టం వచ్చినట్లు పోనిచ్చేవాళ్లం. మేము ఆరుబయట ఆకాశం కింద పడుకొని కబుర్లు చెప్పుకునేవాళ్లం. రాత్రుళ్ళు ఒక్కోసారి మాకు ఏ పడవ పొగబోటు తగిలేది కాదు. నది అంతా మా సొంతంలాగా వాడుకునేవాళ్లం. నిజంగా పడవలో జీవితమంతా సుఖం ఇంకొకటి లేదు. నక్షత్రాలు గుంపులు గుంపులుగా ప్రకాశించేవి. ఒక్కోసారి నేను, జిమ్ వాదించుకునేవాళ్లం. నక్షత్రాలని ఎవరో తయారు చేసి ఉంటారని జిమ్ అనేవాడు. కాదు, వాటంతటవే పుట్టాయని నేననేవాణ్ణి. ఎందుకంటే అన్ని నక్షత్రాలని తయారు చెయ్యడానికి ఎన్ని వేల ఏళ్లు పడుతుందో కనుక వాటంతటవే వచ్చి ఉంటాయి. జిమ్ కొంతసేపు ఆలోచించి
చంద్రుడు గుడ్లు పెడితే అవే నక్షత్రాలయ్యాయని అనేవాడు. కప్పలు వందలు గుడ్లు పెట్టడం చూసి ఉన్నాను గనుక నేను జిమ్ చెప్పిన దానికి ఒప్పుకునేవాణ్ణి. అప్పుడప్పుడు నక్షత్రాలు రాలేవి. అవి చెడిపోయిన గుడ్లు అని, వాటిని గూట్లో నుంచి కిందకి తోసేస్తున్నారని జిమ్ అనేవాడు. ఒక రాత్రి మాకు ఒక చక్కని డింగీ దొరికింది. దాన్ని పట్టుకొని మా పడవకు కట్టివేశాము. తెల్లవార వచ్చేవేళ నేను డింగీలో ఎక్కి ఒడ్డుకి వెళ్ళాను. తింటానికి మంచి పళ్ళేమైనా దొరుకుతాయేమో తెద్దామని. ఒడ్డున అటూ ఇటూ తిరుగుతూ ఉండగా 2 మనుషులు కాళ్ళు తొక్కుకుంటూ హడావిడిగా నాకేసి పరిగెత్తుకొచ్చారు. చచ్చాననుకున్నాను. ఎక్కడ మనుషులు పరిగెత్తుతున్నా నా కోసమో జిమ్ కోసమోనని భయపడడం అలవాటయ్యింది. గడ్డం పట్టుకొని బతిమిలాగసాగారు. తమ ప్రాణాలని రక్షించమని, తాము ఏ పాపము ఎరగమని, అందుకని ఎవరో తమని తరుముతున్నారని, వెనకాల కుక్కలు కూడా తరుముకు వస్తున్నాయని చెప్పారు. నా మాట వినిపించుకోకుండా డింగీలోకి ఎక్కబోయారు. నేను వాళ్లను ఆపి ఇలా అన్నాను, ముందు నేను డింగీని కొంత లోపలికి తీసుకుపోయి ఆపుతాను. మీరు నీళ్లల్లో నడిచి వచ్చి డింగీ ఎక్కండి. అలా చేస్తే కుక్కలు మీ అడుగులు పసిగట్టలేవు. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు డింగీ ఎక్కాక నేను జిమ్ మా పడవను ఆపి ఉంచిన లంకకు డింగీని తీసుకుపోయాను. లంకను సమీపిస్తుండగా ఒడ్డున కుక్కలను వెంటబెట్టుకుని కొందరు మనుషులు పెరుగెత్తుకు రావడం కనిపించింది. వాళ్ళు కొంతసేపు ఆ ప్రాంతంలో ఈ 2 కొత్త వాళ్ల కోసం వెతికి కనబడక వెనక్కి వెళ్ళిపోయారు. మేము లంకలో దిగి ఆ పగలంతా అక్కడే గడిపాము. నా వెంట వచ్చిన 2 కొత్త వాళ్లల్లో ఒకడు 70 ఏళ్ల వృద్ధుడు, ఇంకోడు 30 ఏళ్ల యువకుడు. వృద్ధుడి తల మీద మచ్చుకైన వెంట్రుకలు లేవు. నిగనిగా మెరిసే బట్టతల, మీసాలు మాత్రం ఉన్నాయి బూడిద పూసినట్టు. నలిగి తుక్కైపోయిన టోపీ, తగలబడనంత మాసిపోయిన చొక్కా, ప్యాంట్లం, తూట్లు పడిన బూట్లు, 200 ఏళ్ల కిందటి పాత కోటు ధరించాడు. కోటు 2 పక్కల 2 జేబులు బస్తాలంత పెద్దవి ఉన్నాయి. యువకుడు మాత్రం కాస్త భరించడానికి వీలైన బట్టలు ధరించాడు. వాళ్ల మాటల్లో బయటపడిన వింత విషయమేమిటంటే, ఈ 2 మనుషులు ఒకళ్ళనొకళ్ళు ఎరుగరట. నువ్వెందుకు పారిపోయి వచ్చావు అని బట్టతల మనిషి యువకుణ్ణి అడిగాడు. నేను కొంతకాలం నుండి ఒక రకమైన మందు అమ్ముతున్నాను. ఆ మందు పళ్ళ నొప్పులు పోగొడుతుంది. కానీ దాన్ని వాడిన వాళ్ళందరికీ పళ్ళ నొప్పులే కాకుండా పళ్ళు కూడా పోవడం మొదలెట్టాయి. అసలదీ కాక నేను ఆ ఊళ్ళో ఉండవలసిన దానికంటే 1 రోజు ఎక్కువ ఉన్నాను. ఇంకా ఎలాగో జనం నన్ను చిత్రవద చేస్తారని భయపడి నేను తెల్లవారుజామునే లేచి నది ఒడ్డున నడక సాగించాను. ఇంతలో నువ్వు కూడా అదే దారిన వస్తూ వాళ్ళొస్తున్నారు, పారిపో అని కేకలేశావు. దాంతో నేను కూడా నీ వెంట పరిగెత్తడం మొదలుపెట్టాను. అది నా కథ. ఇక నీ కథ చెప్పు. బట్టతల మనిషి తన కథ చెప్పసాగాడు. నేను కూడా నువ్వు ఉన్న ఊళ్ళోనే వారం రోజుల నుంచి ఉంటూ తాగుడు మీద ఉపన్యాసాలు ఇస్తున్నాను. రోజు నా ఉపన్యాసాలు వినడానికి చాలామంది వచ్చేవారు. రోజుకి $4-5 సంపాదించేవాణ్ణి. వ్యాపారం బాగానే సాగుతుంది కదా అని తృప్తిపడ్డాను. చివరికిది కిందటి రాత్రి అకస్మాత్తుగా ఎవరో నా గదిలో ఒక విస్కీ కూజా ఉందని కనిపెట్టారు. దాంతో ఊళ్ళో వాళ్ళకి నా మీద కోపం వచ్చి ఇవాళ నన్ను పట్టుకు తన్నాలని ప్లాన్ వేశారట. ఈ సంగతి నాకో స్నేహితుడు చెప్పాడు. కుక్కల్ని వెంటబెట్టుకు వచ్చి వాటిని నా మీదకి వదిలిపెడతారని చెప్పాడు. దాంతో ఉన్న పళంగా మూటాముల్లా ఎత్తుకొని పారిపోయి వచ్చేశాను. సరేగాని నువ్వేం చేస్తూ ఉంటావు మామూలుగా? కొన్నాళ్ళు అచ్చు ఆఫీస్లో పనిచేశాను. మందుల షాపులో పనిచేశాను. నాటకాల్లో వేషాలు వేశాను. గారడి కూడా ప్రాక్టీస్ చేశాను. ఎప్పుడైనా ఉపన్యాసాలు ఇవ్వడం కూడా నేర్చున్నాను. ఏదైనా చెయ్యగలను తలుచుకుంటే. నువ్వేం చెయ్యగలవు అని అడిగాడు యువకుడు. నేను వైద్యం చేశాను కొన్నాళ్ళు. పక్షవాతం, రాచకురుపులు బాగా నయం చెయ్యగలను. ఎవరన్నా రహస్యంగా వివరాలన్నీ చెబితే జ్యోతిష్యం కూడా చెప్పగలను. చర్చీలలో మతం మీద ఉపన్యాసాలు ఇవ్వగలను. అయితే మనిద్దరం ఇక నుంచి కలిసి పనిచేద్దాం. ఓ అలాగే. కథ కొనసాగుతుంది.